గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ వచ్చేసి కవిత. మా గ్రామం నరసింహపురం. మేము అగ్రి గ్రాన్యువల్ గురించి మేము ఏ విధంగా వాడుతున్నాం మీకు చెప్పడం జరుగుతుంది లీడర్స్. ఇక చూడండి లీడర్స్, 9 కట్టలు వేయడం జరుగుతుంది. మేము 9 కట్టలలో 9 గ్రాన్యువల్ కూడా కలపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతులకు పరిచయం చేశాను. అవి ఏ విధంగా వాడారు అనేది ఆ రిజల్ట్ గురించి వాళ్ళు కూడా వేసుకోవాలని ఆసక్తిగా నా దగ్గరకు వచ్చారు లీడర్స్ కనుక్కోవడానికి. ఈ వేయడం జరుగుతుంది. 9 బస్తాలు అయితే యూరియాను 20 కలపడం జరిగింది. వాటిల్లో గ్రాన్యువల్ కూడా కలపడానికి రెడీగా ఉన్నాం లీడర్స్. ఇప్పుడు మా సారే ఇదివరకు వాడింది కాబట్టి మా సార్ మాటల్లో 2 తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, మీరు ఇదివరకు వాడారా? ఈ గ్రాన్యువల్ గురించి ఒక 2 మాటలు చెప్పండి, మీరు నోటి ద్వారా వినాలనుకుంటున్నాం. ఇప్పుడు వాడినాం కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. వాడారా ఇదివరకు? మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ వాడుతున్నాం. ఇప్పుడు ఎట్లా అనిపించింది? ఒక 4-5 చెప్పొచ్చు రైతులకు, 10 మంది రైతులకని రిజల్ట్ మంచిగా ఉందా? ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు వాడతారు, ఎన్ని బస్తాలు వాడతారు? 9 మంది కట్టలు, 9 అంటే ఎకరానికి ఒక గ్రాన్యువల్ ప్యాకెట్. అయితే మనం ఇంకో నెక్స్ట్ స్టెప్లో మందు కట్టలు తగ్గించుకోవచ్చు సార్. ఇవి గ్రాన్యువల్ చేసుకోవచ్చు, మందు కట్టలు ఈ గొలికలు ఎక్కువ వాడచ్చు. రిజల్ట్ అయితే మంచిగా ఉందిగా. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు ఇదివరకు వాడారా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇదేనా ఫస్ట్? ఎట్లుంది, ఎట్లా అనిపించింది? మంచిగా ఉందా? మనం చెప్పొచ్చుగా రైతులకి. అంటే ఇంత ముందుకు మీరు వాడారు చేయబట్టే ఇప్పుడు మళ్ళీ వాడతారు. మనం ప్రతి ఒక్క రైతుకి చెప్పడం కుదురుతుందిగా, ఇష్టమేగా అందరికీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇగో ఈ గ్రాన్యువల్లో పోయడం జరుగుతుంది. ఎల్లమందల నరసింహరావు గారు ఒక రైతు అండి. 26 ఎకరాలు పత్తికి గ్రాన్యువల్ వాడతారు. ప్రస్తుతానికి ఒక 10 ఎకరాలకి మందు కట్టలు కలిపి వేస్తాను కాబట్టి 10 గ్రాన్యువల్ కలపడం జరుగుతుంది.